అందరికీ జై భీమ్. విజయవాడ లోకల్ నాయకుడు అందరికి తెలిసినటువంటి పేరు. ఆయన అందరికీ తెలుసు. వారి నాన్నగారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. ఆయనే వంగవీటి రాధాకృష్ణ. సో వాళ్ళ నాన్నగారు వంగవీటి మోహన్ రంగా గారు. సో రంగా గారు రాజకీయ జీవితం అందరికి తెలుసు. విజయవాడలో ఆయనంటే పేరున్న విషయం కూడా అందరికి తెలిసిందే. సో రాధా గారు మాత్రం వైఎస్ఆర్సీపీ నుండి తెలుగుదేశం పార్టీకి వెళ్ళారు. టికెట్ ఆశించారో లేదో తెలీదు, ఆయన ఆత్మకే తెలుసు. 2024 ఎన్నికల్లో ఆయనకి టికెట్ అందలేదు తెలుగుదేశం పడిదను. అది మనసులో మాత్రం ఆయనకి బలంగానే ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తరఫున విపరీతమైనటువంటి ఒక సునామీ అని చెప్పుకోవచ్చు. 2024 కూటమికి ఒక పెద్ద బ్రేకింగ్ అని చెప్పుకోవచ్చు. అంత విధంగా ఆ రేంజ్లో సీట్లు వస్తాయి, ఆ రేంజ్లో ప్రతి ఒక్కరు గెలుస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. సో అలాంటి పరిస్థితుల్లో ఆయనకు టికెట్ ఇవ్వకుండా అన్యాయం జరిగిందనేది ఆయన అభిమానులు మాట్లాడుకుంటా ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో నామినేటెడ్ పోస్టుతో అయినా ఆయన గౌరవిస్తారంటే అది కూడా కూటమి ప్రభుత్వం చేయలేదు. పైగా ఇటీవల ఒక సందర్భంలో వంగవీటి రంగా గారి విగ్రహ ఆవిష్కరణ విషయంలో ఆ విగ్రహాన్ని వేయటానికి లేదంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టుగా, దానివల్ల రాధా గారు కొంచెం డిస్టర్బ్ అయ్యారు. సో అంటే విజయవాడ చుట్టుపక్కల కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి నాయకులందరితో కూడా వంగవీటి రాధా గారికి మంచి పరిచయాలు ఉంటాయి. స్థానికులు, బలమైనటువంటి నాయకులు పోటీ చేసినా చేయకపోయినా ఏ పార్టీలో ఉన్నా కూడా వాళ్ళ క్యాడర్, వాళ్ళ క్రేజ్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. అక్కడ వాళ్ళకేం తగ్గదు. కాకపోతే ఇటీవల వాళ్ళు రాజకీయాలకి ఉన్నప్పుడు కూడా కంటెస్ట్ చేయకపోవడం, చేసినా గతంలో ఓడిపోవడం, సో దానివల్ల కొంచెం ఇబ్బందులు ఉండొచ్చు. కానీ క్రేజ్ మాత్రం తగ్గదు. వంగవీటి మోహన్ రంగా గారు అంటే ఆయనకున్నటువంటి క్రేజ్ సపరేట్, అది అందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. సో అలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వలేదన్న బాధ అయితే రాధా అభిమానుల్లో ఉంది. పైగా పవన్ కళ్యాణ్ గారు ఆ విగ్రహ ఆవిష్కరణ విషయంలో బొమ్మను వేయడానికి లేదన్న విషయం మీద ఆయన వైఎస్ఆర్సీపీలోకి మరలా రీజాయినింగ్ అవుతారనే వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇంకా క్లారిటీ రాలేదు, అధికారికంగా కూడా ఎక్కడ చెప్పలేదు. కానీ మొత్తం మీద మాత్రం వైఎస్ఆర్సీపీలోకి వచ్చే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఆయన అనుచర వర్గం కొడాల నాని గారు కావచ్చు, వంశీ గారు కావచ్చు, ఇంకా అక్కడ వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులందరితో కూడా ఆయనకి సత్సంబంధాలే ఉన్నాయి. ఎవరితో విభేదాలు అయితే లేవు. అటు తెలుగుదేశం పార్టీ తీసుకోవచ్చు, జనసేన తీసుకోవచ్చు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ తీసుకోవచ్చు, ఓల్డ్ కాంగ్రెస్ నాయకులతో కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. సో ఇలాంటప్పుడు రాధా గారికి ఈసారైనా వైఎస్ఆర్సీపీకి వస్తే టికెట్ ఉంటుందా, ఉండదా, ఏంటి, వాట్ నెక్స్ట్ అనేది విజయవాడ ప్రజల్లో కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద మాత్రం ఆయన వైఎస్ఆర్సీపీలోకి రావడానికి సముఖత చూపించినట్టే కనిపిస్తుంది. కానీ ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు. సో ఇది విజయవాడ అప్డేట్స్. మొత్తం మీద మాత్రం వంగవీటి రాధాకృష్ణ గారు వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి.